ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. యువర్ ఆనర్, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. విలువైన కోర్టు సమయం వృధా కాకుండా ఈ కేసుపై మీ తుది తీర్పు ప్రకటించవలసిందిగా నేను కోరుతున్నాను. ప్రాసిక్యూషన్ వారు చెప్పాల్సింది ఏమైనా ఉందా? కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు క్షమాపణలు కోరుతున్నాను మిలాడ్. దయచేసి మాకు ఇంకొక రోజు గడవవలసిందిగా కోరుతున్నా. అవసరం లేదు, అవసరం లేదు, అవసరం లేదు, అవసరం లేదు. దాదా, కొట్టి పడేశారని చెప్పా. అమ్మ తోడు ఆ యదవులు నాకు అలాగే చెప్పారు. హాఫ్ పేమెంట్ ఇచ్చాం కదా అని సగం కొట్టు వదిలేశారేమో. కోర్టుకు ఆలస్యంగా వచ్చినందుకు క్షమాపణలు కోరుతున్నాను యువర్ ఆనర్. ఏమైంది మీకు? ఎనీ యాక్సిడెంట్? ధర్మం కోసం పోరాడే వాళ్ళకి ఇలాంటి అడ్డంకులు కామన్ యువర్ ఆనర్. మీరు ఈ కేసు రేపటికి వాయిదా వేయించొచ్చుగా? నో యువర్ ఆనర్, ఈ సమస్య ఇక్కడే ఈ రోజే పరిష్కారం కావాలి. నేను కోర్టు వారితో వెలుబుచ్చిన నా అభిప్రాయాల్ని మన్నించి మీరివ్వబోయే ఈ తీర్పు భావితరాలకు కూడా ఆదర్శవంతంగా ఉండేలా తీర్మానించమని కోరుకుంటున్నాను. ఫైన్. నిన్న మీ ఆర్గ్యుమెంట్ విన్న తర్వాత అన్నదమ్ములందరూ కొంతకాలం పాటు కలిసి ఉండాలని మీరు చేసిన ప్రతిపాదన గురించి నేను ఆలోచించడం జరిగింది. భార్యాభర్తలు కొంతకాలం పాటు రాజీపడి కలిసుంటే వారి మధ్య అరమరికలు పోవచ్చనే విధంగానే అన్నదమ్ములు కూడా కలిసుంటే అపోహలు అపార్థాలు దూరం కావచ్చు అనే అభిప్రాయం సబబుగానే అనిపిస్తోంది. కావున మీ ప్రతిపాదనని ఆమోదిస్తూ ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్, నాదొక చిన్న రిక్వెస్ట్. ఏమిటది? యువర్ ఆనర్, మా తండ్రి తరం తాతల తరం అందరూ ఉమ్మడి కుటుంబంగానే ఉండేవారు. అయోధ్యపురం అనే చిన్న ఊరిలో ఒకే ఒక ఎకరం ఆస్తిగా ఉన్న రైతు కుటుంబం వాళ్ళది. అన్నదమ్ములందరూ ఐకమత్యంగా కష్టాలు సుఖాలు పంచుకొని అంచెలంచెలుగా ఎదిగారు. ఆ కష్టాన్నే పెట్టుబడిగా పెట్టి వ్యాపారంలోనూ ఎదిగారు. లాభాలు నష్టాలు అన్నిటినీ కలిసే పంచుకున్నారు. వర్ధన్ కుటుంబానికున్న పేరు గౌరవం ఆస్తులు అన్నిటికీ కారణం ఒక్కటే, అన్నదమ్ములు కలిసుండడం. ఏమీ లేని స్థితి నుండి అన్నీ ఉన్న స్థాయి వరకు ప్రతి సందర్భంలో కలిసుండడమే వారి బలం.
ఇప్పుడు మా అన్నదమ్ముల మధ్య కావాల్సింది కూడా ఆ ఐకమత్యమే యువర్ ఆనర్. చేతి నిండా డబ్బు, ఆస్తులు, అధికారం ఉంటే ఎవరి స్వతంత్రం వాళ్లకు కావాలనిపిస్తుందే తప్ప కలిసుండాలని కోరుకోరు. కాబట్టి ఆ డబ్బు, ఆస్తి, అధికారం ఏమీ లేకుండా మా తండ్రి తాతలు ఏ విధంగా అయితే సామాన్య జీవితం నుండి కలిసిమెలిసి ఎదిగారో మా అన్నదమ్ములు కూడా అదే సామాన్య జీవితం గడపాలి. అప్పుడే కష్టసుఖాల్లో అన్నదమ్ముల అండ అవసరం, ఐకమత్యంలో ఉండే బలం, అనుబంధాల విలువ తెలుస్తాయి. నా ఈ అభిప్రాయాన్ని మన్నించి మీరు కోర్టు తీర్పును వెల్లడిస్తారని నేను ఆశిస్తున్నాను యువర్ ఆనర్. కేసు పూర్వాపరాలు పరిశీలించి అన్నదమ్ముల అనుబంధాన్ని కాపాడుకోవాలనుకుంటున్న ఆర్యవర్ధన్ గారి అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకుని మానవ సంబంధాల్ని, హక్కుల్ని పరిరక్షించడమే న్యాయస్థానం ప్రధాన కర్తవ్యంగా భావించి మానవతా దృక్పథంతో ప్రత్యేక సవరణలను అనుసరించి ఆర్యవర్ధన్ గారు కోరుకున్నట్టుగా అన్నదమ్ములందరూ కలిసి ఆస్తి ఆర్భాటాలకు దూరంగా తమ స్వస్థలమైన అయోధ్యపురంలో ఉంటూ సామాన్య జీవితం గడుపుతూ అనుబంధాల్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయవలసిందిగా కోర్టు తీర్మానించడమైనది. థ్యాంక్ యూ యువర్ ఆనర్. న్యాయ చరిత్రలో ఈ ఆస్తి వివాదానికి సంబంధించిన తీర్పు మానవ సంబంధాల్లో కొత్త ఆలోచన విధానాన్ని, మనుషులలో కుటుంబ విలువలు కాపాడుకునే పరిస్థితిని తీసుకొస్తుందని, భావి తరాల వారికి మంచి సందేశం అవుతుందని ఆశిస్తున్నాను. వర్ధన్ కుటుంబ సభ్యులు ఎవరూ కూడా కోర్టు తీర్పును ధిక్కరించడం కానీ, అతిక్రమించడం కానీ చేయకూడదని, అతిక్రమించిన పక్షాన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఈ కేసును ముగించడమైనది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.